Good morning, everyone. This is Vijay Kumar Bolikonda. I am the CEO of Cooperative Consulting Services Private Limited in Q Hub, Jubilee Hills, Madhapur metro station is the landmark. ఇప్పుడు ఈ వీడియో ఓన్లీ కోఆపరేటివ్ సొసైటీస్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, వాటి బ్యాక్గ్రౌండ్, మేము కోఆపరేటివ్ కన్సల్టింగ్ సర్వీసెస్ ద్వారా మేము ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామో ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి చేసిన వీడియో అండి. సో దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్ ఒక కోఆపరేటివ్ సొసైటీ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాలి అంటే, కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి మనకి చాలా రోజులుగా కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగినాయి. సో దాంతోపాటుగా మన ఎన్నో రకాలుగా మన ఆర్థిక అభివృద్ధిలో కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేసినాయి. కానీ కొద్ది సంవత్సరాలుగా గవర్నమెంట్ ఎన్నో ప్రోత్సాహాలు ఇస్తున్నా, ఎంతో రాయితీలు ఇస్తున్నా కానీ ఇంకా చాలా వరకు అవి చేరట్లేదు అనేది స్పష్టమవుతుంది. ఇందులో భాగంగా కోఆపరేటివ్ సొసైటీస్ ఎలా వర్క్ అవుతాయి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటిది అనేది మొదటిగా మీతో షేర్ చేస్తున్నాను. సో కోఆపరేటివ్ సొసైటీస్ మోర్ దెన్ 100 years నుంచి చాలా వరకు మన దగ్గర ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చాయి. సో కోఆపరేటివ్ సొసైటీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే వాటికి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో మనకి గవర్నమెంట్ కొన్ని డెడికేటెడ్ వెబ్సైట్స్లో కూడా షేర్ చేస్తూనే ఉంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన కొన్ని గైడ్లైన్స్, బైలాస్ ప్రకారము మనం కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ని మనం కొంతవరకు ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాటి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అన్నిటికంటే ఇబ్బంది ఏంటంటే, ఒక కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేయాలంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేకపోతే గ్రూప్ ఆఫ్ బిజినెసెస్ దగ్గరికి చేరుకొని వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ, వాటిని చేసే ప్రయత్నం చేయడం కానీ చాలా వరకు ముందుకు రావట్లేదు, ఎవరు అంత సీరియస్గా తీసుకోవట్లేదు. సో ఇది ఒక గ్రూప్ ఎకనామికల్ గ్రోత్ ప్రోగ్రామ్. సో అంటే సమిష్టిగా అందరూ ఎదగడానికి చేసిన ప్రయోగమే ఈ కోఆపరేటివ్ సొసైటీస్. ఇవి 100 years నుంచి రన్ అవుతూనే ఉన్నాయి. సో కొంతమంది ఎవరైతే ఆల్రెడీ ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్గా అవుతూ బిల్డ్ అవుతూ తమని తాము గ్రోత్ లెవెల్లో తీసుకెళ్తున్నారు. కానీ కొంతమందికి అసలు కోఆపరేటివ్ సొసైటీ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, వాటిని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేది ఎవరికి తెలీదు. సో మేము యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇన్ సాఫ్ట్వేర్ అండ్ ఒక బిజినెస్ మోడల్ తెలిసిన పర్సన్గా నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల, కొన్ని డిపార్ట్మెంట్స్తోని మనకి ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే జీరో స్టేజ్ నుంచి మనం ఒక కోఆపరేటివ్ సొసైటీని ఎలా బిల్డ్ చేయాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, మళ్ళీ దాన్ని ఎలా ప్రాఫిట్లోకి తీసుకెళ్ళాలి అనేది మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాటికి సంబంధించిన ఫస్ట్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్, అంటే నేమ్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మన బైలాస్ క్రియేట్ చేసుకోవడము, తర్వాత దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ చేయడము, ఇన్కార్పొరేషన్ చేయడము, తర్వాత సొసైటీని ఒక గవర్నమెంట్ అసోసియేషన్తో ఎలా ముందుకు తీసుకెళ్ళడం అనేది మన దగ్గర ఆ సర్వీసెస్ అన్నీ ఉండడం వల్ల మేము అవన్నీ మీకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మొదటి నుంచి చివరి వరకు మేము చేసి పెట్టగలము. సో అది కోఆపరేటివ్ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మీకు చేయడం జరుగుతుంది. ఇంకొకటి, మేము మీ కోఆపరేటివ్ సొసైటీలో భాగం కాము. ఎందుకంటే మేము ఓన్లీ కన్సల్టింగ్ సర్వీసెస్, మీకు ఏమైనా మొత్తం సర్వీసెస్ రూపంలో మీకు కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎస్టాబ్లిష్మెంట్, ఇన్కార్పొరేషన్, తర్వాత వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మెయింటైన్ చేయాలి అనే సర్వీసెస్ అన్నీ మా ద్వారా ఇస్తాం మేము. సో దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను మీకు ఫ్యూచర్లో ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ మేము ఇన్ పర్సన్గా ఇన్ డీటెయిల్గా మీకు షేర్ చేయడం జరుగుతున్నాము. సో కోఆపరేటివ్ సొసైటీస్లో ఏదైతే ఇబ్బందులు ఉంటాయో, లేకపోతే ఇన్ఫర్మేషన్ కావాలో,
సో అవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉండడం వల్ల వాళ్ళు ఒక గ్రూప్ కాలేక వాళ్ళందరూ ఇబ్బంది పడుతుంటారు కాబట్టి, సో అవన్నీ మేము ఒకే సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి, అంటే మీకు సాఫ్ట్వేర్ సపోర్ట్ కావాలన్నా, టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా, ఈవెన్ లీగల్ ఇష్యూస్ ఏమన్నా ఎస్టాబ్లిష్ అయిన వాటిని టేక్ ఓవర్ చేయాలన్నా, యాజ్ ఏ కన్సల్టెంట్, అంటే ఒక గవర్నమెంట్కి కోఆపరేటివ్కి సంబంధించిన కొన్ని కన్సల్టింగ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి, మళ్ళీ మీకు ఒక గ్రౌండ్ లెవెల్లో ఉండే పీపుల్కి, వీళ్ళందరికీ మధ్యలో మేము యాజ్ ఏ కన్సల్టెంట్గా ఉండిపోతాం. సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేకపోతే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటిని మేము పర్సనల్గా ప్రతి డిపార్ట్మెంటు దాని డిపెండెంట్ డిపార్ట్మెంట్తోని కూడా మేము పర్సనల్గా వెళ్ళి మాట్లాడడము, లేదంటే వాళ్ళతోని ఎలాగైనా కమ్యూనికేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది. అది కన్సల్టెంట్గా మీ మధ్యలో మీకు ఇచ్చే సర్వీస్ అన్నట్టు. సో ఇందులో భాగంగా మీరు ఏ రకమైన ఇబ్బందులు, అంటే చాలా వరకు స్టార్టింగ్ స్టేజ్లోనే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఆ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేసేంత వరకు కావాల్సిన డాక్యుమెంటేషన్ ప్రాసెస్, తర్వాత దానికి సంబంధించిన బైలాస్, కంప్లైంట్స్ ఇవన్నీ కూడా చేయాలి అంటే అంత ఈజీ టాస్క్ కాదు. సో అవన్నీ మీ 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 టీంలో కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళడము, లేకపోతే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడము, లేకపోతే ఈవెన్ ఆన్లైన్ పోర్టల్లో ఏదైనా అప్డేట్ చేయడము, ఇవన్నీ యాజ్ అన్ ఇండివిజువల్గా ఒక్కొక్కరు చేయలేరు. కాబట్టి మేము యాజ్ ఎ టీమ్గా దాన్ని టేక్అవుట్ చేసేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లియర్గా షేర్ చేస్తూ, మిమ్మల్ని గ్రూప్ చేస్తూ, యాజ్ ఎ టీమ్ మిమ్మల్ని ఒక టీమ్ లాగా మిమ్మల్ని ఫామ్ చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. గవర్నమెంట్ సపోర్ట్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ రిలేటెడ్ సబ్సిడీస్ కావచ్చు, ఎస్పెషల్లీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సర్వీసెస్ కావచ్చు. ఎందుకంటే కోఆపరేటివ్ సొసైటీస్కి నాట్ ఓన్లీ ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండి, ఈవెన్ సెంట్రల్ లెవెల్లో కూడా మీకు కొన్ని ఇన్ఫర్మేషను ప్లస్ సర్వీసెస్ తీసుకునే ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ డే బై డే వచ్చేస్తూనే ఉంటాయి. కాకపోతే అవన్నీ మీ దగ్గరికి కొన్నిసార్లు రాకపోవచ్చు. సో అటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కావచ్చు, సర్వీసెస్ అయినా కావచ్చు, అవన్నీ మేము దగ్గరుండి ఇవన్నీ తీసుకొని వెళ్తాం. కాబట్టి సో మాకు ఓన్లీ ఒక కోఆపరేటివ్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేయడం మా ముఖ్య ఉద్దేశం కాదు. కాబట్టి మేము మల్టిపుల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లానింగ్లో ఉన్నాం. నాట్ ఓన్లీ ఒక సెక్టార్ కాదండి, ఎనీ సెక్టార్. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బిజినెస్ పీపుల్ ఒక 5 బిజినెస్ చేసుకుంటున్నాము, మేము ఒక 5 మెంబర్స్ కలిసి ఒక సొసైటీ కావాలి, లేకపోతే 10 మెంబర్స్ కావాలి, సో లేకపోతే 20 మెంబర్స్ కావాలి అనే వాళ్ళందరినీ కూడా క్లబ్ చేస్తూ వాళ్ళందరినీ ఒక దగ్గరగా చేర్చి ఒక సొసైటీ ఫామ్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఇందులో భాగంగా డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ బిజినెసెస్ కలుస్తున్నప్పుడు మీకు ఇంక అందులో ఎక్కువ అవగాహన అందించడానికి కూడా మేము రెగ్యులర్గా మీకు కొన్ని మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తాము. అది ఫిజికల్ మీటింగ్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ మీటింగ్స్ కావచ్చు, ఏవైనా మీకు షేర్ చేస్తూనే ఉంటాం. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు ఒక ప్రణాళిక అనేది ఏర్పరచుకోవాలి. సొసైటీ ఎలా ఫామ్ చేసుకోవాలి, సొసైటీ ఫామ్ చేసుకున్న తర్వాత దానికి ఉన్న బైలాస్ ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, వాటిని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఇవన్నీ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా స్టెప్ బై స్టెప్ వచ్చాక మేము మీకు ప్రతి స్టేజ్లో హెల్ప్ చేస్తుంటాము, ప్రతి స్టేజ్లో సర్వీస్ ఇస్తుంటాము. దాన్ని ఎంతవరకు గ్రోత్ మోడల్కి తీసుకెళ్లాలో మా వంతు సహాయం అనేది మేము చేస్తుంటాము యాజ్ ఎ కన్సల్టెంట్గా. ప్లస్ ఇదే ఒక గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, సబ్సిడీస్ కావచ్చు, ఏ రకమైన ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఉన్న మిమ్మల్ని అందరినీ ఒక యునైటెడ్ గ్రూప్లోకి తీసుకెళ్ళి దాన్ని ఇంకా ముందుకి మీకు గ్రోత్ మోడల్లోకి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో మీరు తప్పకుండా మా సర్వీసెస్ అనేది ఒకసారి మీరు కంపల్సరీగా తీసుకోండి. ఒక కోఆపరేటివ్ సొసైటీని డిస్ట్రిక్ట్ లెవెల్లో కావచ్చు, లేకపోతే మండల్ లెవెల్లో కావచ్చు, ఈవెన్ ఒక విలేజ్ లెవెల్లో కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు, ఎక్కడైనా ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అన్నా కూడా మా దగ్గర ఆ సర్వీసెస్ ఉన్నాయి. మా దగ్గర ఆ సర్వీసెస్తో పాటు మేము డిఫరెంట్ సెక్టార్ పీపుల్తో కూడా రెగ్యులర్గా టచ్లో ఉంటాము. సో వాళ్ళతోనే కోఆర్డినేట్ అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషను, సర్వీసెస్ అన్నీ మా ద్వారా 1 by 1 ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము.
మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా నా నెంబర్కి మీరు చేరుకోవచ్చు. నా నెంబర్ వచ్చేసి 9848247007. మళ్ళీ చెప్తున్నాను, నా నేమ్ వచ్చేసి విజయ్ కుమార్ బొల్లికొండ. నెంబర్ వచ్చేసి 9848247007. ఆఫీస్ అడ్రస్ వచ్చేసి క్యూ హబ్, జూబ్లీ హిల్స్, ల్యాండ్మార్క్, మాదాపూర్ మెట్రో స్టేషన్, హైదరాబాద్. సో ఇది ఫస్ట్ మేము తెలంగాణలో ఈ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఫ్యూచర్లో మీకు ఈవెన్ అక్రాస్ సెంట్రల్ లెవెల్లో కూడా డిఫరెంట్ స్టేట్స్లో కూడా మేము కోఆర్డినేట్ చేయడానికి కూడా ముందుకెళ్ళడానికి రెడీగా ఉన్నాము. సో దానికి కావాల్సిన టీం ఫామ్ అయినప్పుడు తప్పకుండా మేము వేరే స్టేట్లో కూడా ఈ కన్సల్టింగ్ సర్వీసెస్ ఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ ఆల్. Thanks for listening to this particular information from Cooperative Consulting Services Private Limited, Q Hub, Jubilee Hills, Hyderabad.